చూడండి వాళ్ళు మళ్ళీ ఎట్లా అంటే వేషము భాష పేరు మార్చుకొని ఒక గ్రూపు మతం మారడానికి బయలుదేరుతుంది. అందులోకి మారిన వాళ్ళు మాత్రం వాళ్ళ పేరు మార్చుకోరు, కులం మార్చుకోరు. అంటే తప్పు ఇది రాజ్యాంగం ప్రకారం. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ఈ మిషనరీ మాఫియా అని చెప్పొచ్చు. ఎవరైనా సరే ఇష్టంగా వెళ్ళేలా చూడాలి. రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది. సెక్యులర్ దేశంలో రాజ్యాంగం అందరికీ ఆ హక్కు ఇచ్చింది. నీకు ఇష్టమైన మతాన్ని నువ్వు అనుసరించవచ్చు. ఇస్కాన్ ఉంది కదా, వాళ్ళు అంటారా ఏమన్నా రోగం తగ్గిస్తాం, మేము టచ్ అంటాం, మేము కృష్ణ నామం పెడితే నీకు రోగం పోతుంది, లేదా మా దగ్గరకు వచ్చి నువ్వు కృష్ణ భజన చేస్తే నీ రోగం బుష్కాకైతుందని వాళ్ళు ఎప్పుడు చెప్పరు కదా. అంటే మీ టార్గెట్ ఎవరు? పూర్తిగా అమాయకులు, పేదలు, చదువులేని వాళ్ళు, నిరక్షరాస్యులను, అమాయకులను, నిరుపేదల్ని మీరు మోసం చేసి ఆకర్షించి మత మార్పిళ్ళు చేస్తుంది ఓ గ్రూపు. ఎవరి దుకాణం వాడితే మళ్ళీ ఈ పాస్టర్ ప్రవీణ్ను సపోర్ట్ చేస్తూ వచ్చిండు కదా, రెచ్చగొడుతూ మత విద్వేషాలు పెంచేలా వచ్చిన అజయ్ అనేవాడు సొంత దుకాణం, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరి దుకాణం వాళ్ళకు ఉంటుంది అనమాట.